అధికారం రాకముందు ఊరూరా తిరిగి సామాన్యులను హత్తుకుని వందలాది ముద్దులు పెట్టి ఓదార్చిన నేతలు అధికారం అనుభవించాక అదే సామాన్యులను, ముఖ్యంగా దళితులను అంటరాని వారిగా చూస్తున్నారా? ఇటీవల మాజీ మంత్రి రోజారెడ్డి ప్రవర్తన చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. క్రిస్మస్ వేడుకల్లో ఒక దళిత మహిళకు కేక్ తినిపించే క్రమంలో ఆమెను తాకడానికి కూడా ఇష్టపడనట్లుగా రోజారెడ్డి ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. కేక్ ముక్కను నోట్లో పెట్టకుండా దూరం నుండి విసిరినట్లుగా వదిలేయడం, అది కింద పడినా కనీసం అయ్యో అనకుండా నవ్వుతూ నిలబడడం ఆమెలోని జాత్యహంకారానికి నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఇది రోజారెడ్డికి కొత్త ఏమీ కాదు. గతంలో కూడా ఒక బహిరంగ కార్యక్రమంలో మేము ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నుండి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ దళితులను తక్కువ చేసి మాట్లాడిన చరిత్ర ఆమెకుంది. ఇటీవల ఒక దేవాలయంలో తనను చూసి ఫోటో దిగడానికి వస్తున్న వారిని దూరంగా ఉండండి, తాకవద్దు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అంటరానితనం ఇంకా వారి రక్తంలోనే ఉందని స్పష్టం చేస్తోంది. కేవలం రోజా మాత్రమే కాదు, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు కూడా ఇందుకు భిన్నంగా లేదు. నాడు పాదయాత్రలో సామాన్యులను హత్తుకున్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతు పరామర్శకు వెళ్లినా సరే పొలాల్లో కూడా స్టేజీలు వేయించుకుని దూరం నుంచే పలకరించడం గమనార్హం. ఇటీవల ఆయనను కలవడానికి వచ్చిన వారు షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ముఖం చిట్లించుకుని చేతులు వెనక్కి తీసుకోవడం వంటి వీడియోలు వైసీపీ నేతల అసలు రంగును బయటపెడుతున్నాయి. ఓట్ల కోసం వేసే ప్రేమ వేషాలు వేరు, మనసులో ఉన్న అహంకారం వేరు అని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. రాజ్యాధికారం ఇచ్చి అండగా నిలిచిన దళితులు, పేదలపై ఈ స్థాయి వివక్ష చూపడం వైసీపీ పతనానికి నాంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.